అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందా. రేషన్ కార్డు ఉన్న వారికి 3 శుభవార్తలు అయితే తెలియజేశారు. ఇక వచ్చే నెల నుంచి ఈ పథకాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి. పూర్తిగా చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ గంట పైన నొక్కి పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు, పథకాలు కూడా పొందవచ్చు అనమాట. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా తోటి మిత్రులందరికీ బంధువులకు కూడా వీడియోను షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మొదలుగా వచ్చేసి మనకు రేషన్ కార్డు ఉన్న వారికి 3 శుభవార్తలు ఏంటంటే, తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ నెల 17 తారీఖు నుంచి ప్రజాపాలనలో ఏదైతే ఈ రకంగా మనకు గతంలో 6 గ్యారెంటీలకు పూర్తి స్థాయిలో కూడా అప్లికేషన్ తీసుకున్నారో అలా తీసుకోబోతున్నారు. దీంతో పాటు అప్లికేషన్ తీసుకుంటున్నారు ఏంటంటే పూర్తి స్థాయిలో కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి అన్నమాట. ఇప్పటికే ప్రభుత్వం ఏం చేసిందంటే, మీ రేషన్ కార్డులో పేర్లు మార్పులు ఏదైతే కొంతమంది ఇంటి పేరు మిస్టేక్ ఉండవచ్చు, అలాంటివి సరి చేసుకోవడం, కొంతమందికి చాలా అంటే పేర్లలో మార్పులు తేడాలు ఉండడం, ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతానికి అవి ఇంకా కొనసాగుతుందన్నమాట. దీంతో పాటు ప్రభుత్వం చెప్పినదంటే, మీకు రేషన్ కార్డు ఉన్నట్లయితే 2 శుభవార్తలు. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే సన్న బియ్యం ఇస్తామని చెప్తుంది 6 కేజీలు. అవి ఎప్పటి నుంచి ఇస్తుందంటే, మేము ఇవి ఇస్తాం అవి ఇస్తామని మొత్తానికి అయితే ఇస్తామని చెప్పింది. గత ప్రభుత్వం దొడ్డు బియ్యం మాత్రమే ఇచ్చింది, ఈ ప్రభుత్వం మాత్రం 6 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతుంది. ఇప్పుడు బతుకమ్మ చీరలు అయితే త్వరలోనే వస్తాయి కాబట్టి బతుకమ్మ చీరలు ఇవ్వకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి దానికి సమానంగా నగదును వారి ఖాతాలో పైసలు వేయడానికి సిద్ధమైంది. సో ఎంత ఇస్తారు ఏందని దాదాపు అంచనాల ప్రకారం 200 నుంచి 500, 1000 రూపాయల వరకు ప్రతి అకౌంట్లో కూడా పడే అవకాశాలు అయితే ఉందట. దీంతో పాటు త్వరలోనే దీనిపైన మనకు అప్డేట్ స్పష్టత వస్తుంది. ఇక తెలంగాణలో మరొక అప్డేట్ ఏంటంటే, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చింతపండు, బెల్లం, చక్కెర, దాంతోపాటు ఆ రేషన్ షాపుల్లో ఇలాంటివి నూనె ఇలాంటివి ప్రభుత్వం కూడా గోధుమలు కూడా ఇవ్వనుందట. మొత్తం మీద అయితే ఎప్పటి నుంచి అందిస్తారు మనకు త్వరలో ఈ నెల అయిపోయిన తర్వాత వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు. రాష్ట్రంలో మనకు ముఖ్యంగా ఏదైతే పెన్షన్లు తీసుకుంటున్నామో, జూలై నెల పెన్షన్లు ఆగస్టు నెల పెన్షన్లు సెప్టెంబర్లో ఇస్తున్నారు. అయితే పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏ నెల పెన్షన్లు 4 నెలలు అయితే అందిస్తున్నారు. వారు స్వయంగా ఇంటికి వచ్చి అయితే అందరికి కూడా పెన్షన్లు అయితే 4016 రూపాయలు 6016 రూపాయలు అయితే చేతికి అంతే అందిస్తున్నారు. ఈ విధానం కూడా తెలంగాణలో తీసుకొస్తే బాగుంటుందని దీనికి ఆసరా పెన్షన్ లబ్ధాలు కోరుకుంటున్నారు. అధికారులు కూడా ఇవి సూచిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు కొత్త పెన్షన్ లబ్ధాలకు సంబంధించి త్వరలోనే మోక్షం అయితే రాబోతున్నట, ఇవ్వనున్నారట. ఎందుకంటే ప్రజాపాలనలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షలు పెంచిన ఆ కార్డులు ఇవ్వనున్నారు. దాంతోపాటు రేషన్ కార్డులు ఇస్తారు కాబట్టి అదే సందర్భంలో ఆసరా పెన్షన్లు ఏమైందని అడుగుతారు కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా తీవ్ర కసరత్తు అయితే చేస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఇవ్వాలంటే బడ్జెట్ అనేది పెరుగుతుంది కాబట్టి దీనికి నిధులు ఏ రకంగా సమకూర్చుకోవాలని దానిపైన కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. పెన్షన్లు అనేది ఇక ఈ నెల 21 తారీఖు నుంచి 28 తారీఖు, కొన్ని జిల్లాల్లో 22 తారీఖు, కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా రాని పరిస్థితి అందరికైతే అందలేదన్నమాట. ఒకవేళ మీరు పెన్షన్లు తీసుకున్నట్లయితే హ్యాపీ, ఎందుకంటే 3 నెలల పెన్షన్లు మీరు తీసుకోకపోతే సక్రమంగా పెన్షన్లు కూడా కట్ చేస్తారు కాబట్టి వచ్చిన పెన్షన్లు కూడా పోతే ఇక రావాలంటే చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. ప్రభుత్వం అయితే ఆధార్ కార్డు, దాంతోపాటు మీ యొక్క రేషన్ కార్డు లేదా ఆసరా పెన్షన్లకు సంబంధించి డబుల్ పెన్షన్ పొందుతున్నారా, ఇంట్లో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఉందా, ఇప్పుడు ఇంటింటి సర్వే కూడా నడుస్తుంది. మీ ఇంటి వరకు రాకపోవచ్చు కానీ కొన్ని జిల్లాల్లో ప్రారంభమైందనమాట. అవి పూర్తి స్థాయిలో కూడా ఈ 2 నెలల్లో అందరికి కూడా కవర్ చేసి పెన్షన్లు కూడా కట్ చేస్తారని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. చూడాలి. ప్రభుత్వం మొత్తానికైతే ఈ రోజు మనకు అప్డేట్స్ అయితే ఇలా ఇచ్చారన్నమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.